హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మనసా పలకవే' ఎపిసోడ్ 37. ఎందుకు నాకిలాంటి ఆలోచనలు వస్తున్నాయి? సిద్ధు నా లైఫ్‌లో లేకపోతే నాకు చచ్చిపోవాలి అనిపిస్తుంది అని ఏడ్చుకుంటూ అలాగే నిద్రపోతుంది సాహిత్య సాయంత్రం వరకు కూడా. ఇక అందరూ సాయంత్రం లేచి ఫ్రెష్ అయ్యి హాల్లోకి వచ్చినా కూడా సాహిత్య రాకపోవడంతో, "రాణి, సాహిత్య బయటికి రాలేదేంటి ఇంకా?" అని అడిగారు సారథి గారు. "పడుకుందేమోనండి. నేను వెళ్లి తీసుకొస్తానుండండి" అని రాణిగారు కూతురు రూమ్‌లోకి వెళ్ళేసరికి సాహిత్య ఇంకా నిద్రపోతూ కనిపిస్తుంది. "ఏంటి ఇంకా నిద్రపోతుంది" అని రాణిగారు కూతురు దగ్గరికి వెళ్లి సాహిత్య పక్కన కూర్చొని, "అమ్మా సాహిత్య, సాహిత్య లే తల్లి, ఇంత టైమవుతున్నా ఇంకా నిద్రపోతున్నావేంట్రా" అని కూతురు బుగ్గ మీద తట్టారు రాణిగారు. వాళ్ళ అమ్మ పిలుపుకి వెంటనే మెలకువ వచ్చిన సాహిత్యకి సిద్ధుతో జరిగిన గొడవ అంతా గుర్తుకొచ్చి, వెంటనే కళ్ళల్లో ఊరుతున్న నీళ్ళని కళ్ళల్లోనే ఆపేసి, "ఏమో అమ్మా, పడుకున్నాను, నిద్ర పట్టేసింది. నేను ఫ్రెష్ అయ్యి వస్తానమ్మా" అని వాళ్ళ అమ్మ మొహం చూడకుండానే వాష్‌రూమ్‌లోకి వెళ్లి ఫ్రెష్ అవుతుంది సాహిత్య. "పడుకుందండి. ఇదిగో ఇప్పుడే లేచింది" అని వచ్చి చెప్పారు రాణిగారు సారథి గారికి. అలాగే అని పనివాళ్ళు తీసుకొచ్చిన కాఫీ తాగుతూ ఉంటారిక అందరూ. సాహిత్య కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి వాళ్ళ నాన్న పక్కన కూర్చొని, "గుడ్ ఈవెనింగ్ నాన్న" అంది. "ఏంట్రా తల్లి, ఇంతసేపు నిద్రపోయావ్" అని అడిగారు సారథి గారు కూతురి తల నిమురుతూ. "కడుపు నిండా తినిపించావు కదా నాన్న నాకు. అందుకే నిద్ర పట్టేసింది. మెలకువ రాలేదు" అని సాహిత్య కూడా కాఫీ తాగుతూ, వాళ్ళ ముచ్చట్లు వింటూ సైలెంట్‌గా కూర్చుంది. మధ్యాహ్నం సిద్ధు అన్న మాటలే ఆమె మైండ్‌లో తిరుగుతూ ఉంటే, తార మాత్రం సైలెంట్‌గా కూర్చున్న సాహిత్యని చూసి మళ్ళీ ఏదో జరిగింది అని అర్థమై, మెల్లిగా పిల్లలిద్దరిని తీసుకొని ఇంటి ముందుకు వెళ్ళేసరికి, అదే సందని సాహిత్య కూడా వాళ్ళ వదిన వెనకాలే వెళ్ళింది. వీళ్ళతో పాటే ఆశ కూడా వెళ్ళేసరికి తార సాహిత్యని దగ్గరికి పిలిచి, "ఏంట్రా మళ్ళీ ఏమైంది? నీ మొహం అలా ఉంది? ఏడవొద్దు. అతడిని మర్చిపోవాలి అని చెప్పాను కదా! మళ్ళీ ఏమైంది?" అని అడిగింది తార. "మధ్యాహ్నం సిద్ధు ఇంటికొచ్చాడు వదినా" అని చెప్పింది సాహిత్య. అతడిని చూడగానే మళ్ళీ పిచ్చిదానివైపోయావా? అతడినో పక్క మర్చిపోమని చెప్తూ ఉంటే, మళ్ళీ అతడు ఇంటికి వచ్చాడు, అతడిని చూశాను, మళ్ళీ ప్రేమ పుట్టింది అని చెప్తావా? అని అడిగింది తార చాలా కోపంగా. "నువ్వు చెప్పినంత ఈజీగా నా ప్రేమని చంపుకోవడం సులభం కాదు వదినా" అని అంది సాహిత్య. "ఏంటి ప్రేమనా? ప్రేమేంటక్కా? సాహిత్య ప్రేమేంట్రా? ఎవరినైనా ప్రేమిస్తున్నావా?" అని అడిగింది ఆశ అప్పుడే అక్కడికి వచ్చి. తోటికోడలు వాళ్ళ మాటలు విన్నదే అని అర్థమైన తార, "ఏం లేదులే ఆశ, నువ్వూరుకో" అని అంది. "అదేంటక్కా, సాహితీ అంత క్లియర్‌గా ఎవరినో ప్రేమిస్తున్నాను అని చెప్తుంటే, నువ్వేమో ఏమీ లేదు అంటున్నావేంటి? ఆల్రెడీ ఎంగేజ్‌మెంట్ అయిన పిల్ల ఇప్పుడు ప్రేమేంటి సాహిత్య? అసలేం జరిగిందిరా" అని అడిగింది ఆశ కూడా సాహిత్యని దగ్గరికి తీసుకొని. పెద్ద వదినకి చెప్పిందే చిన్న వదినకి కూడా చెప్పింది సాహిత్య మళ్ళీ. అంతే. సాహిత్య చెప్పిన దానికి ఆశ కళ్ళు పెద్దవి అయ్యి, "ఏంట్రా నువ్వేం మాట్లాడుతున్నావు? పిచ్చిగాని పట్టిందా సాహిత్య నీకు? ఈ విషయం గాని మీ అన్నయ్యలకి గాని, మీ నాన్న వాళ్ళకి గాని తెలిస్తే ఏమైనా ఉందా తల్లీ? ఎందుకురా నీ లైఫ్‌ని ఇంత కాంప్లికేటెడ్ చేసుకుంటున్నావు? వాళ్ళు చెప్పిన పెళ్లి చేసుకొని చక్కగా అత్తారింటికి వెళ్ళక, ఎంగేజ్‌మెంట్ అయ్యాక ప్రేమ పెళ్లి ఏంట్రా? అసలు మతుండే మాట్లాడుతున్నావా?" "సాహిత్య, నువ్వైనా ఏంటక్కా, తనలా చెప్తుంటే సైలెంట్‌గా వింటున్నావా? అది తప్పు, అలా చేయకూడదు అని చెప్పట్లేదా నువ్వు" అని అంది ఆశ మెల్లిగా. ఎక్కడ వాళ్ళ మాటలు ఎవరైనా వింటారేమో అని చుట్టూ చూస్తూ. "ఒసేయ్ మెంటల్ మొహందానా, నేనేమైనా తన ప్రేమని ప్రోత్సహిస్తున్నాను అనుకున్నావా? ఆ ప్రేమ దోమలు వద్దు, మీ నాన్న వాళ్ళు చూపించిన సంబంధాన్నే చేసుకోమని చెప్తున్నాను. తిక్కలదాన, నేనేదో తనని ప్రేమించమని ప్రోత్సహించినట్టు నన్నంటున్నావు" అని అంది తార. ఓహ్! అలా అయితే ఓకే అని అప్పటికే సాహిత్య ఏడుస్తూ ఉంటే, ఆశ సాహిత్య దగ్గరికి వెళ్లి తన కన్నీళ్లు తుడిచి, "మేము నీ మంచి కోసమే చెప్తాం సాహిత్య ఏదైనా. మన ఫ్యామిలీ గురించి, మీ ఫ్యామిలీ గురించి తెలిసి కూడా నువ్వు ఇలాంటి స్టెప్ ఎందుకు వేశావో నాకు తెలియదు. కానీ అది నీ లైఫ్‌లో జరగదు అని అనుకుంటున్నానురా"
ఎందుకంటే మీ అన్నయ్యల గురించి నీకన్నా ఒక మెట్టు మాకే ఎక్కువగా తెలుసు. నువ్వు బయట చూసిన దానికన్నా ఇంకా ఎక్కువగా క్రూరంగా ఉంటార్రా మీ అన్నయ్యలు. అది నీకు తెలుసో తెలియదో కానీ నీ దగ్గర ఏదైనా దాస్తారేమో కానీ పెళ్ళాలం మేము మా దగ్గర దాయరు కదా! వాళ్ళ ప్రతి ఒక్క మాట, వాళ్ళ ప్రతి ఒక్క పని మాకు తెలుసు. అందుకే చెప్తున్నాను. ఇలాంటి ప్రేమల దోమల జోలికి వెళ్ళకుండా ఆల్రెడీ నీతో ఎంగేజ్‌మెంట్ అయిన అబ్బాయిని పెళ్లి చేసుకొని చక్కగా అత్తారింటికి వెళ్ళి చక్కగా నీ పెళ్లి జీవితాన్ని గడుపు. అంతేకాని ఇప్పుడు ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటే ఏం లేదమ్మా. నిన్ను చంపడానికి కూడా వెనకాడరు మీ వాళ్ళు. అంత రాక్షసులు. మేము చెప్పేది అర్థమవుతుందా? అని అంది ఆశ కూడా తారాలాగా తన ప్రేమని మర్చిపోమని చెప్తూ. మీరు చెప్పినంత సులభమైతే కాదు వదిన నా ప్రేమను చంపుకోవడం. ఇప్పటివరకు ఒక ఆశ ఉండేది వాడిని మర్చిపోయి పెళ్లి చేసుకోవాలి అని. కానీ ఎందుకో రోజు రోజుకి వాడి మీద ప్రేమ పెరుగుతూ మా వాళ్ళకి ఎదురు తిరగాలని కోరిక నాలో ఎక్కువవుతుంది అని అంది సాహిత్య తన కన్నీళ్ళని తుడుచుకుంటూ. సాహిత్య, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. నీ లైఫ్ నువ్వే కాంప్లికేట్ చేసుకుంటున్నావు. అలాంటి ప్రేమల జోలికి వెళ్ళొద్దని చెప్తుంటే, మళ్ళీ వాడే కావాలి, వాడి ప్రేమ కావాలి అంటావేంటి పిచ్చి మొహమా? మీ అన్నయ్యలకి చెప్పలేమా మేము? చెప్తే నీకేమవుతుంది? అని బెదిరించింది తార. సాహిత్య వాళ్ళ మాట వినట్లేదు. తన జీవితం ఎక్కడ నాశనం చేసుకుంటుందేమో అన్న భయంతో. మీరు చెప్పకపోయినా నా పెళ్లి వరకు నేనే చెప్పాలి అనుకుంటున్నాను వదిన. ఎందుకంటే వాడు నా లైఫ్‌లో లేకపోతే నేను చచ్చిన శవంతో సమానం. పెళ్లి చేసుకుంటే నేను సిద్ధునే చేసుకోవాలి. లేకపోతే మన ఇంట్లో నా శవం తేలాలి. ఈ రెండిట్లో ఏదైనా ఒకటి జరగాలి ఖచ్చితంగా. మీరెంత చెప్పినా నేను నా మనసును చంపుకొని వాడిపై ప్రేమ చావట్లేదు వదిన. ఆఖరికి వాడు నేనిష్టం లేదని చెప్పినా కూడా వాడే నా మనసుకు కావాలి అనిపిస్తుందంటే, నా పిచ్చి మనసు వాడికి ఎంత పిచ్చిగా అడిక్ట్ అయిపోయిందో చెప్పు అంది సాహిత్య ఇద్దరు వదినలని చూస్తూ. ఇంకా ఉంది.